అంటే సో మనం అందుకే బాబా చెప్తున్నా తల్లిని శక్తిశాలిగా అవ్వాలి అని చెప్తాడు. ఓకే. సో తల్లులు ఈ రోజు ఎంత వీక్ అయిపోయి ఉన్నారంటే పిల్లల కోసమే చేస్తున్నాం కదా అంటే యెస్ పిల్లల కోసమే చేస్తున్నారు. కానీ శక్తిశాలిగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. అందుకే గ్రూప్‌లో తల్లిదండ్రులు పిల్లల గురించి ఏం ఆలోచించాలా అని వేస్తున్నాం. ఇలా బయట స్థూలమైన పద్ధతుల మీద ఆధారపడ్డంత సేపు తల్లి శక్తిశాలిగా అవనంత వరకు పిల్లలు ఆ రకంగా రోగాలు వస్తూనే ఉంటాయి. అందుకే చాలా మంది చూడండి ఏదో అవగానే పరిగెట్టేస్తూనే ఉంటారు. ఎందుకు? తల్లి భయపడిపోతోంది, కుటుంబం భయపడిపోతోంది. ఆ తరంగాలెల్లా పిల్లల మీద పడిపోతాయి. ఆ తర్వాత పిల్లలకు కుక్కి కుక్కి పెట్టడం. ఉంటేదే చిన్న కడుపు. దానికి వాళ్ళు తినాలి. తిని తిని బాగా స్ట్రాంగ్ అయిపోవాలని చెప్పేసి వాళ్ళ కెపాసిటీకి మించి పెట్టేస్తూ ఉంటారు. ఇప్పుడు మేము సేవలకెళ్ళినప్పుడు చూస్తుంటాం కదా! నేను రాత్రిపూట 2 చపాతీలు తింటానంటే 4 ఏస్తారు. ఎక్స్‌ట్రా 2కి ప్రేమ అని పేరు పెట్టేస్తారు. స్టమక్ అప్సెట్స్ ఇవన్నీ వచ్చిన సందర్భాలున్నాయి. ఆ తర్వాత బుద్ధి తెచ్చుకొని ఇంక వదిలేయడం బాబా ప్రసాదం వదిలేస్తారంటే మరి నువ్వు బుద్ధి వాడాలి కదా వడ్డించేటప్పుడు. నువ్వు వడ్డించేటప్పుడు నువ్వు బుద్ధి వాడవు గానీ మేము మాత్రం అన్ని తీసేసుకొని అంటే ఇక్కడికి మాత్రం తినేసేయండి. కావాలంటే ఇంటికెళ్ళి డైటింగులు వాడాలని నేను దీర్ఘాలు తీశాను. నేను అదే చెప్పాను. తినేటప్పుడు బాబా మితంగా తినమన్నారు. అది ఎక్కడైనా అది ప్రాక్టికల్‌కి రావాలి. మీరు ఎక్స్‌ట్రా వేసేసి దానికి పేరు ప్రేమ అని పెట్టి చిత్రహింస పెడితే మాత్రము తీసుకెళ్ళి. సో పెద్దవాళ్ళం కాబట్టి చెప్పేసాం. చిన్న పిల్లలు ఎలా చెప్తారు ఆ విషయం? సో తల్లి పిల్లలు స్ట్రాంగ్ ఉండాలని కుక్కీ కుక్కీ పెట్టేసి వాడు తినట్లేదు తినట్లేదు అనేసి ఇల్లు, కుటుంబ సభ్యులు అందరూ ఒకే సంకల్పం చేసేసి వాడు ఏమి తినడండి అంటే వాడు తినకుండా పోతాడు. ప్లస్ కుక్కడం ఎక్కువ, చిరుతిండ్లు ఎక్కువ. ఒక తల్లిని చూశాను కదా! వాడు అప్పటికే వాడికి ఏదేదో తినిపిచ్చేసింది. వాడి కడుపు నిండిపోయింది. మళ్ళీ ఇంత అన్నం కలిపింది. సో వాడు అది మింగలేకపోయాడు. ఎందుకంటే వాడి కడుపు ఆల్రెడీ నిండుగుంది. సో వాడు తినట్లేదు తినట్లేదు అని చెప్పేసి ఒకటే ఇలా పెట్టి ఫాట్ ఫాట్ అని కొట్టడం అనమాట వాడిని. ఆ కొట్టేసరికి వాడి తల ఇలా బెండ్ అయిపోతుంది. బెండ్ అయిపోతుంటే మళ్ళీ జుట్టు పట్టి లేపుతోంది ఇలా. లేపు తల లేపు, నువ్వు తల లేపు అని చెప్పి తల లేపి మళ్ళీ అన్నం కుక్కుతోంది. దీనికి ఆ తల్లి పెట్టుకున్న పేరు ప్రేమ. వాడు స్ట్రాంగ్‌గా ఉండాలని పెడుతుంది. కానీ అప్పటికే ఆల్రెడీ వాడికి ఫుల్‌గా పట్టిచ్చేసింది. అంతకన్నా ఒక 2 గంటల ముందే. ఇంకా వాడికి అరగను కూడా అరగకపోవచ్చు. ఏదైనా అరగడానికి 4 గంటలు, 6 గంటలని కొంత టైమ్ ఫ్రేమ్ ఉంది. సో ఆ టైమ్ ఫ్రేమ్ ఏం పెట్టలేదన్నమాట. గంటకి ఏదో ఒకటి నడుస్తూనే ఉంటది పిల్లలకి. అయిపోయిన తర్వాత అన్నం తినట్లేదు వాడు అని చెప్పేసి ఇంక వీళ్ళకి ఏమంటారు దాన్ని సహనాలు కోల్పోయేసి, కొట్టేసి, ఆ జుట్టు పట్టుకుని వాడిని లేపి తల లేపు నువ్వు, తల లేపు నువ్వు అని చెప్పి వాడిని తల లేపి వాడి నోట్లో కుక్కి వాడు ఏడ్చేసి పెట్టేసి దాన్ని నోట్లోనే పెట్టుకుంటే నోట్లో పెట్టుకుంటావా నువ్వు? నువ్వు మింగవా అని చెప్పి మళ్ళో కొట్టుడు కొట్టి ఇవన్నీ చేసి పిల్లలు సిక్ అవుతారంటే ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే తల్లిలో అవగాహన ఉండాలి. ఆ వయసు పిల్లలు ఎంత తింటారు? దానికి ప్రేమ అని పెట్టి వాళ్ళకి చిత్రహింసలు పెట్టి వాళ్ళు సిక్ అవుతున్నారంటే మీరు అతిగా పెడితే డెఫినెట్‌గా అవుతారు. మీరు కొడుతూ పెడితే ఇంకా అయితారు. సో కాబట్టి ఒక టైమ్ ఫ్రేమ్ అంటూ పెట్టుకొని గ్యాప్ ఇచ్చి పెడుతూ పోతే ఖచ్చితంగా ఇలాంటి సమస్యలు రావు. వాళ్ళు సిక్ కూడా గారు. సగం భయానికే సిక్ అయిపోతారు తల్లిదండ్రుల భయాలకి. మీరు ఎంత మంచి కోసం చేస్తున్నామని సమర్థించుకున్నా గాని మరి సబ్జెక్ట్ అయితే ఇదే మేము చూసినంత మటుకు.